అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న విషయం. నేనంటే నేనంటే ఎవరికీ నచ్చదు. ఎందుకంటే కేవలం నాకు నీతిగా నిజాయితీగా ఉండడమే తెలుసు. అబద్ధాలు ఆడడం తెలియదు. ఒకరిని మోసం చేయడం తెలియదు. ఒకరిని వంచన చేయడం తెలియదు. ఒకరికి అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం, నా అవసరాలు తీసుకునే విధంగా మాట్లాడడం నాకు తెలియదు. నేను నీతిగా ఉండడమే తెలుసు, నిజాయితీగా ఉండడమే తెలుసు. ఎవరికి ద్రోహం చేయడం తెలియదు, ఎవరికి నమ్మక ద్రోహం చేయడం తెలియదు. అందుకేనేమో నేను ఎవరికి నచ్చను, ఎప్పుడూ నచ్చను. కానీ నాకు నేను నచ్చుతాను, నా అంతరాత్మకు నేను నచ్చుతాను. నేనేందో నాకు తెలుసు. అయినప్పటికీ నేను ఎవరికీ నచ్చను. ఎందుకంటే నాకు అబద్ధాలు ఆడి నా పనులు చక్కబెట్టుకోవడం నాకు తెలియదు. ఎవరి దగ్గర కపట ప్రేమలు నటించడం నాకు తెలియదు. కళ్ళతో నవ్వుతూ నుదుటితో ఎక్కిరించడము నాకు తెలియదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడడం నాకు తెలియదు. తేనె పూసిన మాటలు మాట్లాడడం నాకు తెలియదు. కానీ నేను నీతిగా ఉంటానండి, నేను నిజాయితీగా ఉంటాను. అదేనేమో అందరికీ నేను నచ్చను. ఇవన్నీ నాలో ఉన్న క్వాలిఫికేషన్స్ అనుకుంటాను అందరికీ నేను దూరం కావడానికి. నేను అయినప్పటికీ నా అంతరాత్మకు నేను ద్రోహం చేసుకోలేను. నేను నీతిగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను, నిజాయితీగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికీ ఈ విధంగా ఉంటాను. నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానో అలానే ఉంటాను. కానీ ఎవరి అంచనాలకు నేను దొరకను. ఎందుకంటే నేను నీతిని నమ్ముకున్నాను, నిజాయితీని నమ్ముకున్నాను, హానెస్ట్గా ఉంటాను. ఇవన్నీ ఈ సమాజం ఇచ్చినటువంటి పురస్కారాలు. అయినప్పటికీ నేను నా అంతరాత్మను ఎప్పటికీ ద్రోహం చేయనండి. నా అంతరాత్మకు ఎప్పటికీ అకౌంటబిలిటీగా, జవాబుదారీతనంగా ఉంటానండి. నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంటుంది, నేను ఎప్పటికీ ఈ విధంగా ఉండేను. అందుకే నా అంతరాత్మకు లోబడే ఉంటాను. థ్యాంక్ యూ.